నేనింకా నమ్మలేకపోతున్నాను. మీ ఇద్దరిని చూస్తుంటే అచ్చం రాజ్ కావ్యని చూసినట్లుగానే ఉంది. ఏంట్రా బాబు ఇది? ఎవరు చూసినా మీరు రాజు కావ్యాల్లో ఉన్నారంటారేంటి? ఒకప్పుడు మీ కుటుంబం ఎంత గొప్పగా బతికిందో నాకు తెలుసు. దుగ్గిరాల కుటుంబం అంటే ఎంతో పేరు ప్రతిష్టలతో ఉండేది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఒక బ్రాండ్, ఒక నమ్మకం. వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఈ ఎలివేషన్ మాత్రం మామూలుగా లేదుగా. కానీ ఎప్పుడైతే మీ అమ్మా నాన్నలు పోయారో అప్పుడే మీ కుటుంబం తలకిందులుగా మారిపోయింది. ఆ రేఖ మీ కంపెనీస్ని, ప్రాపర్టీస్ని అన్నింటినీ తన చేతిలోకి తీసుకుంది. రోజురోజుకి కంపెనీ డౌన్ఫాల్ అవడం స్టార్ట్ అయింది. ఆ రేఖ తన స్వార్థం తప్ప కంపెనీ గురించి, ఎంప్లాయీస్ గురించి అస్సలు పట్టించుకోదు. నేను క్వశ్చన్ చేస్తే అవమానపరిచేది. అక్కడున్న పరిస్థితులు చూడలేక, వాటిని ఎదుర్కోలేక నేను కంపెనీకి వెళ్లడమే మానేశాను. ఒకప్పుడు దుగ్గిరాల కుటుంబం ఎంతో మంది పేదవాళ్లకు సాయం చేసింది. అలాంటిది ఇప్పుడు ఆ రేఖ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి కనీసం జీతం కూడా ఇవ్వడం లేదు. అసలు బోర్డు మెంబర్గా కూడా ఉండకూడదనుకున్నాను. కానీ సీతారామయ్య గారికి ఇచ్చిన మాట కోసమే ఇంకా కొనసాగుతున్నాను. అందుకే కదా తాతయ్య గారు మేము మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు గనక నాకు సపోర్ట్ చేస్తే నేను కంపెనీకి పూర్వ వైభవం తీసుకొస్తాను. మీరనుకుంటున్నట్టుగా గొప్ప స్థాయికి తీసుకువెళ్లగలుగుతాను. అది కాదమ్మా, అసలు ఆ రేఖను ఎదిరించి నువ్వేం చేయగలవు? తను ఎన్నెన్ని దారుణాలు చేసిందో నీకు తెలీదమ్మా. తన మైండ్ సెట్ చాలా క్రూయల్గా ఉంటుంది. తాతయ్య గారు మీరేం వరీ అవ్వకండి. నాకు రేఖ ఆంటీ గురించి పిన్ టు పిన్ తెలుసు. చిన్నప్పట్నుంచి నేను ఆ ఇంట్లోనే తన ముందే పెరిగాను. తను ఎన్ని దారుణాలు చేసిందో నా కళ్ళారా నేను చూశాను. ఇన్ని తెలిసిన దానివి ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు? కంపెనీ బాగు కోసం మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలి అంటే నేనిప్పుడు కంపెనీ బాధ్యతలు తీసుకోక తప్పదు తాతయ్య గారు. కంపెనీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందంటే నాకు అంతకు మించిన సంతోషం ఏమీ లేదమ్మా. సరే, నేనిప్పుడేం చేయాలి? మేం చెప్పినట్టు చెయ్యాలి. ఒక మాట ఎక్కువ మాట్లాడకూడదు, ఓ మాట తక్కువ మాట్లాడకూడదు. అదే సారీ తాతయ్య గారు, ఏదో ఫ్లోలో అలా అనేశాను. మీరేం మనసులో పెట్టుకోకండి. ఇందు చెప్పినట్టు మీరు ఫాలో అయితే చాలు. అంతే కదా ఇందు? షోలో ఓ రక్షణ చేస్తున్నావు, కొంచెం తగ్గించు. అంటే నా పేమెంట్ కొంచెం న్యాయం చేయాలి కదా. ఇచ్చేది 2500, 10,000 ఇచ్చినట్టు పర్ఫార్మెన్స్ చేయకండి. అంటే నా పర్ఫార్మెన్స్ అంత రేంజ్లో ఉందా? అయితే 10,000 ఇస్తావా? లేదు, ఇచ్చే దాంట్లో కోత పెడతాం. చెప్పమ్మా. తాతయ్య గారు, కంపెనీ మన చేతుల్లోకి రావాలంటే మనకి 5 బోర్డు మెంబర్స్ ఉన్నారు. ఒకటి మీరు, ఇంకో 2 రేఖ ఆంటీకి సపోర్ట్ చేస్తారు. మిగిలిన 2 మీరెవరికి సపోర్ట్ చేయమని చెప్తే వాళ్ళకి చేస్తారు. అవునమ్మా, వాళ్ళు నా మాట కాదనరు. సో ఆ 2 నా హస్బెండ్కి సపోర్ట్ చేయమని చెప్పండి. అవును తాతయ్య, నాకే సపోర్ట్ చేయమనండి. అంటే ఇప్పుడు నీ హస్బెండ్ని సీఈఓ చేద్దాం అనుకుంటున్నావా? అంత అదృష్టం మనకెక్కడ తాతయ్య. కాదు తాతయ్య గారు, నేనే సీఈఓ అవ్వాలనుకుంటున్నా. అసలు నువ్వు పోటీలోనే లేవు కదమ్మా, నువ్వెలా సీఈఓ అవుతావు? మీరు నాకు సపోర్ట్ చేస్తే అవుతాను తాతయ్య గారు. మీ ఒక్క ఓట్తో నాకు సపోర్ట్ చేయండి, అంతే చాలు. మిగిలిందంతా నేను చూసుకుంటాను. అవునవునవును, మిగతాదంతా తను చూసుకుంటుంది, సీఈఓ అవుతుంది. ఇప్పుడు ఇందు భర్తగా ఉన్న నేను అప్పుడు సీఈఓ గారి భర్తగా మారిపోతాను. నేను పోటీలో ఓడిపోయినా ఇందుకున్న రెస్పెక్ట్ నాకు ఉంటుంది. ఎందుకో నాకు ఆందోళనగా ఉంది. నువ్వు చాలా పెద్ద ప్రమాదానికి ఎదురెళ్తున్నావు. అది నీకు అర్థం కావట్లేదు. మా అమ్మ నాన్నల ఆశయాన్ని నిలబెట్టాలంటే నాకు మరో దారి లేదు తాతయ్య గారు. మీరేం కంగారు పడకండి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నేను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. మీ అమ్మా నాన్నల ఆశయాన్ని నిలబెట్టడం కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు. అలాంటి నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు కోరుకున్నట్లే నా ఓటు నీకే వేస్తాను.
ఆ ఇద్దరి ఓట్లు మీ హస్బెండ్కి వేయమని చెప్తాను. థ్యాంక్ యూ తాతయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త అమ్మా. అలాగే తాతయ్య గారు, ఉంటాను. మంచిదమ్మా, మంచిది బాబు. ఏంట్రేఖా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇంకేముంది, సీఈఓ పోస్టు బూస్ట్ అవుతుందేమో అని అనుకుంటా. అన్నయ్య, కాదా? సారీ చెల్లెమ్మ, నేనింకా ఆ రాజుగాడి టార్చర్ తట్టుకోలేక బోర్డు మెంబర్స్ ని ఇంటికి పిలిచావేమో అనుకున్నా. బోర్డు మెంబర్స్తో పనవదు. ఆయన నేను వెయిట్ చేస్తుంది వాళ్ళ కోసం కాదు, మరి ఎవరి కోసం? నా కొడుకు కోసం. ఆ? మదన్ కోసమా? ఎందుకు వెయిట్ చేస్తున్నావు చెల్లెమ్మ? కొంపదీసి మదన్ ఏమన్నా పిచ్చి పని చేశాడా? పోలీసులు ఏమన్నా పట్టుకుపోయారా? హేయ్. ఏంటో మాటలు? నీ నోట్ నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదా? అదిగో అల్లుడొస్తున్నాడు రేఖా. మదన్, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ పార్టీ అంటే వెళ్ళాను మమ్మీ. అసలేంట్రా నువ్వు? ఇంట్లో ఉంటే సైలెంట్ గా గదిలో ఉంటున్నావు, లేకపోతే పార్టీలంటూ బయట తిరుగుతున్నావు. మరి నన్నేం చేయమంటావు మమ్మీ? హాస్టల్లో ఉండి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు, పెళ్ళి అన్నావు. పోనీ అది ఆగిపోయిన తర్వాత అయినా నన్ను పంపిస్తావేమో అనుకుంటే పంపించట్లేదు. ఏంటి మమ్మీ ఇది? సరే, నువ్వు ఒక పని చేయాలి. ఏంటిది? ఈ రోజు నుంచి నువ్వు ఇందుతో స్నేహంగా ఉండాలి. వీలైనంత తొందరగా దాన్ని నీ దారిలోకి తెచ్చుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు రేఖా? దానికి పెళ్ళై మొగుడున్నాడు కదా. మొగుడుంటే ఏంటి? అంటే చెల్లెమ్మ, ఆ రాజుగాడున్నాడు కదా, వాడు ఊరుకోడు కదా అని భ్రమరం ఉద్దేశ్యం. అవును రేఖా, అంతే కదా. నువ్వేం కంగారు పడుకోవద్దునా. ఆ పెళ్లిని పిటాకులు చేసి వాళ్ళకి విడాకులిప్పించి దాన్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను కదా. అప్పుడే మర్చిపోయావా? అంటే చెల్లెమ్మ, ఆ విడాకులు రావాలంటే సంవత్సరం టైం పడుతుందన్నారు కదా, అందుకే ఈ విషయం భ్రమరం మర్చిపోయినట్టుంది. పర్లేదులే అన్నయ్య, విడాకులొచ్చేలోపు అది నా కొడుక్కి దగ్గరవ్వాలి. అప్పుడే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒరే మదన్, గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చేస్తావో ఏంటో నాకు తెలీదు. ఈ రోజు నుంచి నువ్వు ఇందుతో మంచిగా నడుచుకోవాలి. ఎప్పుడు అది నీ పేరే తలుచుకునేలా చెయ్యాలి. నువ్వు లేకుంటే అది చచ్చిపోతుందేమో అన్న స్టేజ్కి నువ్వు తీసుకురావాలి. అర్థమైందా? ట్రై చేస్తాను మమ్మీ. ట్రై చేయడం కాదు, జరిగి తీరాలి. ఓకే మమ్మీ. ఏంటదినా, షాక్ అయ్యావా? నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి కట్టి పెడదామనుకుంటున్నావా? అది అస్సలు జరగదు. వదినా, నువ్వేం ఆలోచించకు, నేననుకున్నది జరుగుతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. పోయింది, ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది. భ్రమరం, ఇక నీ ఆశలు అడియాశలైనట్టే. అసలు రేఖ ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వేమన్నా చేశావా? అసలు నేను ఆ మ్యాటర్ గురించి ఆలోచిస్తే కదా. అంటే మన కూతురు బావుండాలని మీకు లేదా? అలా అంటావేంటి భ్రమరం? తన బాగు కోసం నేనేమైనా చేస్తాను. సరే భ్రమరం, ఇప్పుడేంటి పరిస్థితి? ఇందుకి రాజుకి విడాకులిప్పించాలన్న ఆలోచన ఆ రేఖకి పోయిందనుకున్నాను. కాని ఇంకా అదే ఆలోచనలో ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను? అవునవును, నువ్వెందుకు ఊరుకుంటావు? ఏడుస్తూ కూర్చుంటావు. శేషు, మూసాంలే. ఇప్పుడేం చేద్దాం? ఇందుని రాజుని ఒక్కటి చేసే వరకు నేను వదిలిపెట్టను. ఊరుకో భ్రమరా, వాళ్ళు ఒక్కటయ్యే కదా పెళ్లి చేసుకుని వచ్చారు. మళ్ళీ నువ్వు ఒక్కటి చేయటమేంటి? ఆ విషయం నాకు తెలుసు కదా. అయినా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సరే, ఎలా చేస్తావు? మీతోనే చెప్పిస్తాను. నాతోనా? అవును, నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు చెయ్యండి చాలు. మిగిలిందంతా నేను చూసుకుంటాను.
ఏం చెయ్యాలి? మీరేం చేస్తారంటే ఆ, అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. మ్మ్. ఏమండి, మొదలు పెట్టండి, మొదలు పెట్టండి. ఏం మొదలు పెట్టాలి? ఇందాకంతా చెప్పి చచ్చాను కదా, అప్పుడే మర్చిపోయారా? త్వరగా మొదలు పెట్టండి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఏం చెప్పావు నువ్వు? అబ్బు. ఆ, గుర్తొచ్చింది గుర్తొచ్చింది. మరింకా చూస్తారే, స్టార్ట్ చేయండి. ఏమైంది భ్రమరం? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఉన్నదే చెప్పు, నీ నోటితోనే చెప్పు. నాకు చాలా బాధగా ఉందండి. ఎవరి గురించి నీ బాధ? నా గురించా? కాదు, ఇందు గురించి. చూస్తున్నారా? చూస్తున్నారు. కంటిన్యూ కంటిన్యూ. ఆ ఇందుకిప్పుడు ఏమైంది భ్రమరం? తనకి పెళ్ళయింది కదా, బంగారం లాంటి అబ్బాయి మొగుడుగా వచ్చాడు కదా. అవునవును, అల్లుడు బంగారం, కాని ఏం లాభం? అసలు ఏమైంది భ్రమరం? ఇందుకి పెళ్ళైనా కూడా తన జీవితం ఏం మారిందండి? మెళ్ళో తాళిబొట్టు, కాలికి మెట్టెలు తప్ప. ఇంతకు ముందులాగే ఇంటి పని, వంట పనితోనే సరిపోతుంది. ఆకలేస్తే అన్నం తింటుంది, నిద్రొస్తే పడుకుంటుంది. ఇప్పుడు ఆ ఇందుకి ఏం కావాలంటావు? నేననేదే ఉందండి, సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఉంది కదా, వాళ్ళ అచ్చట ముచ్చట తీర్చాలన్న ఆలోచన ఈ ఇంట్లో ఒక్కరైనా చేశారా? ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి వాళ్ళని ఒకటి చేద్దామని ఎవరైనా ఒక్కరైనా అనుకుంటున్నారా? నేన్ తప్ప. నువ్వు అనుకుంటున్నావు కదా, ఇంకే? నేననుకుంటే ఏం లాభం అండి? ఇందు నానమ్మ తాతయ్య ఉన్నారు కదా, వాళ్ళనుకుంటే బావుంటుంది. జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతుంది. పెళ్ళయ్యి ఇన్ని రోజులవుతున్నా కూడా మొదటి కార్యం జరిపించకపోవడమేంటో నాకింకా అర్థం కావట్లేదమ్మా. ఇంత మాత్రానికే మేం అది చేశాం, మేం ఇది చేశాం, దుగ్గిరాల కుటుంబం అంటే అది ఇది అని గొప్పలు చెప్పుకోవడం ఎందుకో? సరే, వాళ్ళకే లేనప్పుడు మనమేం చేస్తాం? నువ్విలాగే బాధపడితే పేషెంట్ అయిపోతావు. నేను పేషెంట్ అయినా పర్వాలేదండి, ఇందుకి ఫస్ట్ నైట్ జరిగే వరకు నాకీ బాధ తగ్గదండి. అయ్యో అయ్యో భ్రమరం, భ్రమరం. భ్రమరాంబ మాట్లాడింది నిజమే కదండి? అవునపర్ణ, మనం ఇన్ని రోజులు ఆస్తి గొడవలు, కంపెనీ గొడవలో పడి అసలు ఆ విషయమే మర్చిపోయాం. అవునండి, మన సమస్యల్లో మనం ఉన్నాం కానీ అస్సలు మన మనవరాలి గురించి ఆలోచించలేకపోయాం. సరే, ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేసేద్దాం అపర్ణ. అయితే వెంటనే పంతుల్ని పిలిపించి మంచి ముహూర్తం చూడమంటాను. అలాగే అపర్ణ. అమ్మా, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. నా డ్రెస్ ఐరన్ చేసావా? అయిపోయింది నాన్నా, తీసుకొస్తున్నాను. త్వరగా రా అమ్మా. ఒరే చిన్నోడా, నాన్న, ఇంటర్వ్యూకి కావాల్సిన సర్టిఫికెట్లన్నీ పెట్టుకున్నావా? పెట్టేసుకున్నాను నాన్న. అమ్మా, నువ్వు డ్రెస్ ఇస్తే త్వరగా రెడీ అయిపోతానమ్మా. ఫాస్ట్ గా రా, నేను షూస్ కూడా పాలిష్ చేసుకోవాలి. ఏం కంగారు పడకరా, న్యూ షూ పాలిష్ చేశాను. మీరెందుకు నాన్న షూ పాలిష్ చేశారు? నేను చేసుకునేవాడిని కదా. అది కాదు నాన్న,
నువ్వు ఈ ఒక్కరోజే చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూకి వెళుతున్నావు కదా, చాలా ప్రిపేర్ అయి ఉంటావు. ఇంటర్వ్యూకి టైం అవుతుంది, ఇంకా నువ్వే షూ పాలిష్ చేసుకుంటే లేట్ అవుతుందని కంగారు పడుతున్నావు కదా, అందుకే నేనే చేశాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, మనసులో ఏం పెట్టుకోకు. అలాగే నాన్న. కొరియర్ సార్. ఏదో కొరియర్ వచ్చినట్టుంది, నేను చూసొస్తానుండు. నువ్వు రెడీ అవ్వు. కొరియరా? సార్ వెంకటేశ్వర్లకి కొరియర్ వచ్చింది. మా అబ్బాయే, ఇవ్వు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదిగోరా నీ షర్టు. బా తెచ్చావా? ఒరే చిన్నోడా, నీకేరా కొరియర్ వచ్చింది, ఏం ఆర్డర్ పెట్టావు? నాకా? నేనేం ఆర్డర్ పెట్టలేదే. అవునా? అసలు అందులో ఏముందో చూడు. ఏంట్రా ఇది? సెట్ ఆర్డర్ పెట్టానంటే మేమేమన్నా అంటామనుకున్నావా? అదేం లేదు నాన్న, నేనసలు ఈ షర్టే ఆర్డర్ పెట్టలేదు. నువ్వు పెట్టలేదా? మరి నువ్వు పెట్టుకుంటే ఎవరు పెట్టుంటారు? అయినా నీకు షర్టు పంపించాల్సిన అవసరం ఎవరికుందిరా? ఎవరై ఉంటారు? ఒకవేళ నందు అయి ఉంటుందా? రే వెంకీ, ఈ షర్టు చాలా బాగుందిరా. ఇంటర్వ్యూకి ఇదే వేసుకుని వెళ్ళు. హలో నందు. ఎక్కడున్నావురా వెంకటేశ్వర్లు? వెంకటేశ్వర్లు కాదు, వెంకీ. ఎందుకురా అంత కోపం? ఇప్పుడు నీ సర్టిఫికెట్ల మీద వెంకటేశ్వర్లు అనే ఉంటుంది కదా. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వెంకటేశ్వర్లు అంటే ఇలాగే సీరియస్ అవుతావా ఏంటి? చూస్తుంటే అలాగే ఉంది గాని వాళ్ళు వెంకటేశ్వర్లు అంటే నువ్వేం ఫీల్ అవ్వకు, చిరాకు పడకు. కూల్గా సమాధానం చెప్పు. సరే సరే, రెడీ అయ్యావా? అవుతున్నాను. కొరియర్ వచ్చిందా? అంటే ఈ షర్ట్ పంపించింది నువ్వా? అవును. నేను కాకపోతే నీకింకెవరు పంపిస్తారా? అవునందు, నేను ఆల్రెడీ అనుకున్నాను నువ్వేనని. నువ్వెప్పుడూ వేసుకునే ఆ బోరింగ్ షర్ట్స్ వేసుకోకు. నేను పంపించిన షర్ట్ వేసుకొని వెళ్ళు, చాలా డీసెంట్గా కనిపిస్తావు. అలాగే నందు. రేయ్, నువ్వేం వర్రీ అవ్వకు, అస్సలు టెన్షన్ పెట్టుకోకు. కాన్ఫిడెంట్గా ఉండు. ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నందు. ఓకే ఓకే, త్వరగా రెడీ అయి వెళ్ళు, ఇంకా లేట్ చేయకు. సరే నందు, బాయ్. ఏంటో వీడికి అన్నీ నేనే చెప్పాలి. అసలు ఎలా బ్రతుకుతాడో ఏంటో. ఒరే నాన్నా, ఈ అమ్మాయి ఎవరో కాని చాలా మంచి అమ్మాయిలా ఉందిరా. ఒక మనిషి జీవితంలో తను సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్లు, ఆరాటపడేవాళ్లు చాలా తక్కువ మందుంటారు. అలాంటి వాళ్లని ఎప్పుడూ దూరం చేసుకోవద్దురా. అలాగేనమ్మా. ఇదిగో అమ్మ కబుర్లకేం గాని ముందు నువ్వు రెడీ అవ్వు, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. అవును. నువ్వు పద. అల్లుడు, మన అల్లుడు సీఈఓగా పోటీ చేస్తున్నాడు కదా, అసలే గట్టిపింటాం, మొండోడు, ఏదైనా చేయగలడు. ఒకవేళ మన అల్లుడే సీఈఓ అయిపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. అదే ఇప్పుడు మనం తన వైపు ఉన్నట్టుగా ఉంటే మనకు ఫ్యూచర్లో చాలా లాభాలుంటాయి. రే శేషు, ఇంకెందుకు లేటు, అల్లుణ్ణి మచ్చిక చేసుకుందాం, పద. తీసుకో అల్లుడు. ఇలాంటి పనులేమనుంటే నాకు చెప్పు. అనవసరంగా రిస్క్ ఎందుకు తీసుకుంటావు? ఏంటి, వాటర్ బాటిల్కే? అంటే అల్లుడు, నువ్వు ఇలా బెండ్ అయినా కూడా నడుం పట్టినా పట్టేస్తుంది, అందుకే అంటున్నా. ఏంటి మావయ్యా కాక పడుతున్నావు? పట్టేశాడుగా, అయినా పర్లేదు, ముందుకు వెళ్లాల్సిందే. చీచి చీచి కాకా పట్టడం కాదు అల్లుడు, 'నువ్వంటే నాకు చాలా ఇష్టం అల్లుడు, అందుకే 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 'నువ్వంటే నాకు చాలా ఇష్టం అల్లుడు, అందుకే
నీతో ప్రేమగా ఉంటున్నాను. అదే అంత ప్రేమ ఎందుకు అని. అదేం ప్రశ్న అల్లుడు? ఆ ఎందుకంటే ఎలా చెప్పగలం? లేదు మావయ్య, నాకెక్కడో తేడా కొడుతుంది. ఇంత సడన్ గా నా మీద ఇంత ప్రేమ పొంగి పొర్లుతుందేంటా అని. ఏం లేదల్లుడు, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టాక నాకు కాస్త మనశ్శాంతి దొరికింది. అబ్బా, మనశ్శాంతే? అవునల్లుడు. సరే గాని నువ్వు సీఈఓగా పోటీ చేస్తున్నావు కదా. సీఈఓ అంటే? కామెడీ చేయమాకల్లుడు. మన కంపెనీకి సీఈఓగా పోటీ చేస్తున్నావు కదా, దాని గురించి. అరే, నేను మర్చిపోయానే. మనం కొంచెం బిల్డప్ ఇద్దాం. అవునవును. అయితే ఏంటి ఇప్పుడు? నన్ను డ్రాప్ అవ్వమంటావా? చీ, నువ్వెందుకు డ్రాప్ అవ్వాలి? అస్సలు అబద్ధం. నువ్వు అవ్వమన్నా నేను అవ్వనులే గాని. నాకు తెలుసు అల్లుడు. అంటే నీ మనసులో నేను గెలవద్దని ఉందన్నమాట. లేదు అల్లుడు, అలా ఏం లేదు. నువ్వే గెలవాలి. మరి మీ చెల్లెమ్మ, అదే రేఖ పిన్ని, తనకెందుకల్లుడు ఈ సీఈఓ పదవులు? హాఫ్ నాలెడ్జ్ ఫెలో. మరి నేను? ఓ, నువ్వా? బంగారానివి. ప్రపంచాన్నే జయించగలిగినంత నాలెడ్జ్ ఉంది నీకు. మీరిప్పుడొచ్చి డబ్బులు పే చేస్తే పేషెంట్కి ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. నాకు డబ్బులు కావాలి. డబ్బులా? అవును. నీ మెళ్ళో చైనేది? అది నీ మెళ్ళో ఉంటే మీ అమ్మ నీతో ఉంటుందని నీకు చాలా ధైర్యంగా ఉంటుందన్నావు కదా. బెడ్రూమ్లో ఉంది, నేను వేసుకుంటానులే.